హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీస్ కిచెన్. ఈరోజు చేసే రెసిపీ మేము ఉసిరికాయ పచ్చడి అండి. నాటుకాయలండి ఇవి. మేము మా చెట్టు దగ్గర నుంచి తీసుకొచ్చాము. మా అక్కయ్య గారి ఇంట్లో నాటుకాయలు అనమాట, హైబ్రిడ్ కాదు. ఆ కాయలు తీసుకొచ్చి ఇలా శుభ్రం చేసుకుంటున్నాము. కేజీ తీసుకున్నానండి నేను. అవి ఫ్రెష్ అనమాట, బాగా తయారైపోయినాయి కాయలు. తీసుకుని శుభ్రం చేసుకుని తుడుచుకోవాలండి. ఆరబెట్టుకున్నాను నేను కాయలను అయితే. ఇప్పుడు వేడి నీళ్ళు గిన్నెతో పెట్టుకుని ఒక కేజీ అయినాయండి. నాకు కేజీ సుమారుగా కొలతతో కొలిస్తే కేజీ అయినాయి. ఒక 100 గ్రాముల చింతపండు వేస్తున్నానండి నేను. వేడి నీళ్ళల్లో నానబెట్టుకుంటున్నా. 100 సరిపోయిద్దండి కేజీ కాయలకి. ఇలా వేడి చేసుకుని చింతపండుని పక్కన పెట్టుకోవాలి. ఇంకో ప్యాన్ పెట్టుకుని మెంతులు వేపుకున్నా, 1 స్పూను మెంతులు వేపుకున్నాక 3 స్పూన్లు ఆవాలు కూడా వేపుకోవాలి. మెంతులు అయితే నిదానంగా వేపుకోవాలండి. మనం మాడిపోతే చేదు వచ్చేసిద్ది పచ్చడి. ఈ కాయలు అయితే ఎంతో బాగుండిద్దండి. నాటుకాయ కాబట్టి. హైబ్రిడ్ కాయకి అంత రుచి రాదు పచ్చడి. నిదానంగా చేయాల్సిన పచ్చడి ఇది. వేగినాక తీసుకుని నేను ఆవాలు అయితే వేపుకున్నాను. కొంచెం సెగ చూపిస్తే చాలండి ఆవాలు. 3 స్పూన్లు తీసుకున్న ఆవాలు. ఎందుకంటే గుజ్జుగా ఉండిద్ది పచ్చడి, బాగుండి టేస్ట్. కానీ నేను కొంచెం 3 స్పూన్లు వేసాను ఆవాలు. మీ ఇష్టం, 2 స్పూన్లు అయినా వేసుకోవచ్చు. ఇలా వేపుకుని ఓ ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు ఇంకో ప్యాన్ తీసుకుని దానిలో మనం ఒక 350 గ్రాముల నూనె అయితే పోసానండి నేను తాలింపు కోసం. మొత్తం 1/2 కేజీ పట్టిద్దండి. 150 గ్రాముల కాయలు వేపుకోవటానికి మనం ఉంచుకున్నాం పక్కనే. 350 గ్రాముల నూనె అయితే పోసాను నేను. తాలింపు పెట్టుకుంటున్నా. ఇప్పుడు నూనె కాగినాక ఆవాలు వేసుకున్నా. ఆవాలు వేసుకున్న తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. 10 ఎండుమిర్చి వేసి తాలింపు నూనె వేగినాక ఓ 10 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. ఈ నూనె ఆరేతలకి మనం కాయలు వేయించుకుందాం. ఇప్పుడు కొంచెం ఇంగు పొడి వేసుకుందాం, సువాసన కోసం. పచ్చడి బాగుండిద్ది. ఇంగువ లేనిదే పచ్చడి అసలు బాగోదండి. ఇప్పుడు ఇది వేగింది కాబట్టి పక్కన పెట్టుకుందాం మనం. మరో ప్యాన్ తీసుకుని వేడి చేసుకుని ఆ 150 గ్రాముల ఆయిల్ దీంట్లో పోసుకుందాం. కాయలు వేపుకోవటానికి నేను మొత్తం 1/2 కేజీ పట్టింది నాకు. కేజీ కాయలకి 1/2 కేజీ నూనె పోసాను నేను. కరెక్ట్ సరిపోయింది. మీరు కూడా ఇలాగే పట్టుకోండి. నాటుకాయలు అయితే ఎంత రుచిగా ఉంటాయండి. నిలవ కూడా ఉండిద్ది పచ్చడి. అదిగో కాయలు చూడండి ఎలా తయారైపోయినాయో. కొంచెం కొంచెంగా 3 సార్లు వేపుకున్నాను నేను. కాయలే 20 నిమిషాలు పట్టిందండి వేపుకోవటానికి. సిమ్లో పెట్టి వేపుకోవాలి. మాడిపోతే అసలు ఏగవాల. సిమ్లో అయితే బాగా ఎగుతాయి కాయలు. నిదానంగానే వేపుకోవాలి. ఎందుకంటే మంట మీద పెట్టామంటే మాడిపోతాయి ఎక్కువ సెగ పెడితే. అందుకని స్లోగా పెట్టుకున్నాను నేను. 20 నిమిషాల పైనే పట్టిద్ది. కాయలన్నీ 3 సార్లు ఇలాగే వేపుకున్నాను నేను. వేపుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. 3 సార్లు అయితే వేసానండి నేను. తర్వాత అయితే పక్కన ఒక ప్యాన్లో కొంచెం డబ్బా ఉప్పు అయితే కొలుసుకుని పోసుకున్నానండి. వేడిగా నిమ్ముంటే పచ్చడి నిల్వ ఉండదని ఉప్పు కొంచెం వేడి చేసుకున్నా. ఎండగా లేదని కొంచెం వేడి చేసా, లేకపోతే ఎండలోనే పెట్టుకోవచ్చు. ఆ చెమ్మంటే వేకపోతే పచ్చడి నిల్వ ఉండిద్ది అనమాట. ఉప్పులో కూడా తేమ. ఇది ఇలాగే వేపుకోవాలండి నిదానంగా, గోల్డ్ కలర్ వచ్చేదాకా. నిదానంగా చేసుకుంటే ఈ పచ్చడి ఎంతో రుచిగా కుదిరిందండి.
నిదానంగా వేపుకుంటేనే మనకు పచ్చడి బాగుండిద్ది అనమాట, నిల్వ ఉండిద్ది, లోపల కాయ కూడా పచ్చి లేకుండా వేగిద్ది. చేసుకుంటే ఏదైనా సులువేనండి. చూసి ఇలాగే చేయండి. పచ్చడి ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి అందరు. మా వీడియోలు కూడా ఆదరించండి మీరందరూ. ఇంకా బాగా చేస్తానండి అన్నీ. ఏదైనా ఒక మనసు దగ్గర పెట్టుకుని నిదానంగా చేసి ఆలోచనతో ఒక ఆలోచన మీద చేస్తే పచ్చడి ఏదైనా కానీ బాగానే కుదిరిద్ది. ఈ పచ్చడి అయితే టేస్ట్ మామూలుగా ఉండదు. ఇలాగే వేపుకొని తీసుకోవాలండి. ఈ ప్యాన్లోనే మనం చింతపండు గుజ్జు కూడా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు నానబెట్టాం కదా, ఆ నూనెలోనే ఉడకబెడుతున్నాను నేను. నూనెలో ఉడకబెడితే పచ్చివాసన అంతా పోయిద్ది అనమాట. ఇది ఇలాగే చిక్కగా అనమాట. పలసగా అయితే నీళ్ళు ఎక్కువ పోయకూడదు. పలసగా గుజ్జుగానే చిక్కగా పిసికి పెడితేనే పచ్చడి నిల్వ ఉండిద్ది మనకి. నేను ఎలా చిక్కగా పిసికాను, మీరు కూడా అలాగే చేయండి. పచ్చడి అనేది కొంచెం నిదానంగా ఓర్పుగా చేసుకుంటే ఏ పచ్చడైనా ఎంత క్వాలిటీ అయినా బాగానే కుదిరిద్దండి పచ్చళ్ళు. ఇలా ఇలా జల్లెడలో నేను వడకట్టుకున్నాను. ఇలా నూనెలో 15 నిమిషాలు అయితే నేను వేపానండి. పచ్చివాసన అంతా పోవాలి, నిల్వ ఉండిద్దండి పచ్చడి. ఇది సరిపోయిద్దండి కేజీ కాయలకి గుజ్జు. చింతపండు చక్కగా గుజ్జు ఉడకనిస్తే నూనెలో బాగా పచ్చివాసన అంతా పోయిద్ది. ఇది పోయే తెలికి మనం అవి వేసుకుందాం. ఆవాలు, మెంతులు అవి పొడేసుకుని ఉప్పు రెడీ చేసుకుందాం. చింతపండు కూడా నిదానంగానే ఉడకాలండి. ఇలా ఉడికిన తర్వాత దీన్ని ఆరబెట్టుకోవాలండి. శాంతం ఆరిపోయిన తర్వాతే పచ్చడి కలపాలి మనం. వేడి అసలు ఉండకూడదు. నూనె అయినా సరే, చింతపండు గుజ్జు అయినా సరే. కొంచెం పసుపు వేసుకుని తిప్పి మనం ఆఫ్ చేసేద్దాం. ఇలాగే కలుపుతానే వేపుకోవాలండి. ఇదిగో నూనె తేలింది కదండి, ఉడికిపోయినట్టే మనకి. ఇంకా చింతపండు పులుసు పైకి వస్తుంది కదా, నూనె అంతా సపరేట్ అయింది. మొత్తం అయిపోయిందండి. ఇంకా నేనైతే స్టవ్ ఆఫ్ చేశాను. ఆ వేడంతా పోవాలి పచ్చడి కలపాలండి. ఆరితేనే పచ్చడి కలపాలండి, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అది నిదానమే, టైం పట్టిద్దండి పచ్చడి మాత్రం. ఏ పచ్చడి అయినా కొంచెం టైం తీసుకునిద్ది. ఊరగాయ పచ్చళ్ళు అంటే ఏదైనా సరే. ఇలాగే చేసుకోండి మీరు కూడా. ఏ పచ్చళ్ళైనా మనం ఇలాగే చేసుకుంటే ఎంతో కాలం నిల్వ ఉంటాయండి. అన్ని పచ్చళ్ళు ఇలాగే చేసుకోవాలి. ఏ పచ్చడైనా చేసుకోవచ్చు ఈ రీతి ఇలాగే.
ఇప్పుడు పచ్చడి కలుపుతున్నానండి, చూడండి. పొయ్యి మీద అన్ని పొళ్ళు వేసుకున్నానండి. ఇదిగో నూనె ఆరిపోయింది, చింతపండు గుజ్జు ఆరిపోయింది, ఉసిరికాయలు కూడా చల్లగా అయిపోయినాయి. ఇప్పుడు కారం వేస్తున్నాను. కొంచెం పసుపు వేసాను ఇందా, మళ్ళీ కొంచెం వేస్తున్నా. కారం ఎర్రగానే ఉందండి, మీకు అలా కనపడుతుంది, కానీ పచ్చడి ఎరుపుగానే వచ్చింది. నేనైతే 6 స్పూన్ల దాకా వేసా కారం, చూసేసుకోవచ్చులే మళ్ళీ అని. ఉప్పు కూడా 5 స్పూన్లు వేస్తున్నానండి. కళ్ళుప్పు అండి, కొంచెం దోరగా వేయించి నేను మిక్సీ పెట్టాను అనమాట. కళ్ళుప్పే వేయాలి పచ్చట్లోకి. మెంతిపిండి, ఆవపిండి అండి కలిపేసేసాను నేను. మెంతులు కూడా దాంట్లోనే వేసేసాను. ఇలా కలుపుకొని మొత్తం ఉసిరికాయలు వేసుకోవాలి. ఇప్పుడు ఉసిరికాయలు వేసుకుందాం. ఇలాగే వేపుకోవాలండి. నల్లగా వేపితే మాత్రం పచ్చడి నల్లగా పడిపోయిద్ది. ఇలా వేపుకుంటే నిదానంగా పచ్చడి కూడా ఎంతో కలర్ఫుల్గా ఉండిద్ది. నిదానంగా చక్కగా వేగినాయండి. ఇలా కలుపుకున్నాక నూనె పోసుకుందాం. మొత్తం బాగా కలుపుకోవాలి. తేలికేనండి పచ్చళ్ళు, ఏదైనా నిదానంగా ఓర్పుగా చేసుకున్నాం అనుకో మనకి తేలిగ్గానే ఉంటాయి. ఇదైతే 3 నెలలు మాత్రం 3 నెలలు నిలవ ఉండిద్దండి. బయట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 నెలలు అయిన ఉండిద్ది. కారం అయితే ఎర్రగానే ఉందండి, మరి మాకు కారం కూడా కరెక్ట్గా సరిపోయింది. ఉప్పు కూడా సరిపోయింది. మేము మళ్ళీ ఇంకేం వేయలేదు. నేను చింతపండు గుజ్జేసుకుందాం ఇప్పుడు లాస్ట్కి. చింతపండు కూడా సరిపోయిద్ది కొలత. ఎంత చిక్కగా ఉందో చూడండి. ఇలా ఉంటే నిలవ ఉండిద్ది పచ్చడి. బయట పెట్టిన 3 నెలలు ఉండిద్ది. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 నెలల దాకా వేసుకోవచ్చు మనం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో పచ్చడి. చూస్తుంటే నీళ్ళు ఊరుతున్నాయండి. పచ్చడి అంత రుచిగా కుదిరింది. మీరు కూడా తయారు చేసుకుని ఎలా ఉందో లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. కామెంట్లో చాలా తెలపండి నాకు పచ్చడి ఎలా ఉందని చూసి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోబాకండి. ఇంతేనండి, ఉంటానండి. బాయ్ అండి. బాయ్ అండి. ఆ బాండీలోనే కొంచెం అన్నం కూడా వేసి కలిపానండి నేను. మా పిల్లలైతే పచ్చడి పెట్టు అని, మా అమ్మ ముద్ద పెట్టు అని ఎన్నిసార్లు అడిగారనండి. అందుకని కలిపాము అన్నం. ఎంత రుచిగా